ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నమస్తే అని. ఇంట్రోలో చూసినట్టుగా మనం ఇప్పుడు మాతూర్ ఆక్విడక్ట్కి వెళ్తున్నాం. ఇక్కడే మన వ్యాన్ని పార్క్ చేసుకొని ముందుకెళ్తుంటే సైడ్స్కి ఫ్రెష్ ఫ్రూట్స్ అమ్ముతున్నారు. యాక్చువల్లీ అసలు విషయానికి వస్తే ఇంట్రోలో చూసిన బ్రిడ్జ్ ఏంటి, ఎందుకు అంత ఎత్తులో ఉంది, అది కూడా వాటర్ కోసం, ఇలా అన్నింటి కూడా మనం వీడియోలో తెలుసుకుందాం పదండి. తమిళనాడులో ఎక్కడికి వెళ్ళినా కూడా తమిళ్లోనే ఈ బోర్డ్స్ ఉంటాయి. అదృష్టం కొద్దీ మనకి ఇక్కడ ఇంగ్లీష్లో కూడా బోర్డు ఉంది, సంతోషం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాడే, ఇతనే కుమారస్వామి కామరాజ్, స్వాతంత్ర సమరయోధుడు అండ్ పొలిటీషియన్ కూడా. ఎక్కువ కాలం తమిళనాడుకి సీఎంగా ఉన్న వ్యక్తి కూడా ఈయనే. వీడియోని పాస్ చేసి బోర్డుని చూస్తే మీకు ఈ పాటికే పూర్తిగా అర్థమై ఉంటుంది. అయినా కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని చూసేయండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న వాటర్ కాస్త ఒక కొండ మీద నుండి ఇంకో కొండ మీదకి పోయేలాగా పహరాలి నది మీద నుండి ఈ బ్రిడ్జ్ని అయితే కట్టారు. ఇలా వాటర్ కోసం కట్టిన బ్రిడ్జ్ని ఆక్విడక్ట్ అంటారు. ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటంటే 1960ల కాలంలోనే వెస్టర్న్ ఘాట్స్లో ఏషియాలోనే అతిపెద్ద అండ్ అతి పొడవైన ఆక్విడక్ట్ కట్టడం ఒక గొప్ప విషయం అని చెప్పొచ్చు. కరువును నివారించడానికి 1963లో కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేసి 1969లో ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసేసారంట. 101 ఫీట్ల ఎత్తులో అండ్ 1240 ఫీట్ల పొడవుతో ఈ ఆక్విడక్ట్ అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా విల్వంకోడ్ అండ్ కల్కులం అనే 2 తాలూకాలకి సాగునీరుని అందిస్తున్నారంట. దాదాపుగా 60 ఏళ్ల క్రితం 13 లక్షల రూపాయల ఖర్చుతో దీన్ని కట్టారంట. ఈ బ్రిడ్జ్ మీద నుండి నడుస్తూ పక్కనే ఉన్న అంత ఎత్తు నుండి పోయే ఈ వాటర్ని చూసుకుంటూ, కిందున్న పరాలి నదిని చూసుకుంటూ అండ్ చుట్టూ పచ్చని ప్రకృతి అండ్ వెస్టర్న్ ఘాట్స్ని చూసుకుంటూ ఒక డే అంతా గడిపేయచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఇది కన్యాకుమారి సిటీ నుండి 60 కిలోమీటర్ల దూరం అండ్ కేరళ క్యాపిటల్ సిటీ అయిన తిరువనంతపురంకి కూడా 60 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ మాతూర్ ఆక్విడక్ట్ చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది అండ్ మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్గా కూడా మారిపోయింది. టూరిజం డిపార్ట్మెంట్ అండ్ లోకల్ పంచాయతీలు కలిసి టూరిస్టులను అట్రాక్ట్ చేసేలాగా ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఉన్న పరాలి నదికి వెళ్ళేలాగా ఆక్వాడక్ట్కి 2 సైడ్స్లో కిందికి మెట్లనైతే కట్టారు. ఆ మెట్లను కడుతూ కూడా కింద ఒక పార్క్ని అండ్ పిల్లల కోసం ఆడుకోవడం కోసం ఒక ప్లే ఏరియాని అయితే ఏర్పాటు చేసేసారు. డే టైంలో వచ్చి ఎంజాయ్ చేసేలాగా ఒక మంచి పిక్నిక్ స్పాట్గా ఇప్పుడున్న ఈ ఆక్విడక్ట్ అయితే మారిపోయింది. సో ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా వస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఆల్ ఇండియా సిరీస్తో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.